అంతర్జాతీయ మానవ అంతరిక్షయాన దినోత్సవం అనేది మానవ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని స్మరించుకుంటూ జరుపుకునే రోజు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర మరియు నేపథ్యం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12న జరుపుకుంటారు. యూరీ గగారిన్ సాహసం. 1961 ఏప్రిల్ 12న సోవియట్ యూనియన్కు చెందిన వ్యోమగామి యూరీ గగారిన్ వోస్టోక్ 1 అనే అంతరిక్ష నౌకలో భూకక్షలోకి ప్రవేశించారు. రికార్డ్. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయన అంతరిక్షంలో సుమారు 108 నిమిషాల పాటు గడిపారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు. 2011 ఏప్రిల్ 7న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మానవాళి సాధించిన ఈ గొప్ప విజయాన్ని గౌరవిస్తూ ప్రతి ఏటా ఏప్రిల్ 12ను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజు ముఖ్య ఉద్దేశాలు: అవగాహన. అంతరిక్ష విజ్ఞానం మరియు సాంకేతికత వల్ల మానవాళికి కలుగుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించటం. శాంతియుత వినియోగం. అంతరిక్షాన్ని కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని గుర్తు చేయటం. ప్రేరణ. భవిష్యత్ తరాలను అంతరిక్ష పరిశోధనల వైపు ఆకర్షించటం మరియు ప్రోత్సహించటం. ఆసక్తికరమైన అంశాలు: యూరెస్ నైట్. దీనిని వరల్డ్ స్పేస్ పార్టీ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష ప్రియులు ఈ రోజున వేడుకలు జరుపుకుంటారు. భారతదేశం. భారత్ తరపున మొట్టమొదటి అంతరిక్షంలోకి వెళ్లిన వ్యక్తి రాకేష్ శర్మ. ప్రెజెంట్ ఇస్రో కూడా గగన్యాన్ ద్వారా భారతీయులను స్వయంగా అంతరిక్షంలోకి పంపే ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటిదాకా అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాన దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సమాజంలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న వీధి బాలల గొంతును ప్రపంచానికి వినిపించటం ఈ రోజు ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం మరియు ప్రారంభం. ఈ దినోత్సవాన్ని 2011లో కన్సార్టియం ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ అనే అంతర్జాతీయ నెట్వర్క్ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది స్వచ్ఛంద సంస్థలు మరియు వేలాది మంది ప్రజలు ఈ రోజున వీధి బాలల హక్కుల కోసం గలం విప్పుతారు. ఈ రోజు ముఖ్య ఉద్దేశాలు: గుర్తింపు. వీధి బాలలకు కూడా ఇతర పిల్లల మాదిరిగానే సమాన హక్కులు ఉండాలని గుర్తించటం. రక్షణ. హింస, దోపిడీ మరియు దుర్వినియోగం నుండి వారికి రక్షణ కల్పించటం. అవకాశాలు. వారికి విద్య, వైద్యం మరియు ఇతర ప్రాథమిక వసతులు అందేలా చూడటం. ప్రభుత్వాల దృష్టి. వీధి బాలల కోసం ప్రత్యేక విధానాలను రూపొందించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావటం. వీధి బాలల హక్కుల చట్టం. ఈ దినోత్సవం ప్రధానంగా 4 అంశాలపై దృష్టి పెడుతుంది. సమానత్వం. మిగిలిన పిల్లలతో పాటు వీరికి కూడా సమాన చట్టపరమైన రక్షణ కల్పించటం. రక్షణ. అన్ని రకాల వేధింపుల నుండి పిల్లలను రక్షించడం. సేవలు. వైద్యం, విద్య వంటి అవసరమైన సేవలను వారికి అందుబాటులోకి తీసుకురావడం. పరిష్కారాలు. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను వెతకడం. మనం ఏం చేయవచ్చు? అవగాహన. వీధి బాలల పట్ల జాలి కంటే బాధ్యతతో వ్యవహరించడం. మద్దతు. వారికి సహాయం చేసే స్వచ్ఛంద సంస్థలకు తోడ్పాటు అందించడం. విద్య. వారికి అక్షరాలు నేర్పించడం లేదా పాఠశాలల్లో చేర్పించే ప్రయత్నం చేయడం. ఇప్పటి వరకు అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 12వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సుమిత్రా మహాజన్ భారతీయ రాజకీయాల్లో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తిత్వం కలిగిన నాయకురాలు. ఆమె భారత పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్సభకు స్పీకర్గా వ్యవహరించిన 2వ మహిళ. ఆమె గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమె 1943 ఏప్రిల్ 12న మహారాష్ట్రలోని చీప్లూన్లో జన్మించారు. ఇండోర్లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుండి MA మరియు LLB పట్టా పొందారు. ఇండోర్ ప్రజలు ఆమెను ఆత్మీయంగా తాయ్ అని పిలుచుకుంటారు. రాజకీయ ప్రస్థానం, రికార్డులు. సుమిత్రా మహాజన్ భారతీయ జనతా పార్టీ తరపున క్రియాశీల రాజకీయాల్లో పనిచేశారు. అజేయమైన విజయం. ఆమె మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గం నుండి వరుసగా 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒకే నియోజకవర్గం నుండి వరుసగా 8 సార్లు గెలిచిన మొదటి మహిళా ఎంపీగా ఆమె రికార్డు సృష్టించారు. కేంద్ర మంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఆమె మానవ వనరులు, కమ్యూనికేషన్స్, పెట్రోలియం వంటి శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు. లోక్సభ స్పీకర్గా 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హెన్రీ క్లే అమెరికా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరు. ఆయనను ది గ్రేట్ కాంప్రమైజర్ అని పిలుస్తారు. ఎందుకంటే అమెరికా అంతర్యుద్ధం అంచున ఉన్నప్పుడు తన తెలివితేటలతో వివిధ రాష్ట్రాల మధ్య రాజీ కుదిర్చి దేశం విడిపోకుండా దశాబ్దాల పాటు కాపాడారు. ఆయన గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయ పదవులు. హెన్రీ క్లే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులను నిర్వహించారు. హెన్రీ క్లే ఏప్రిల్ 12, 1777న జన్మించారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్, అధ్యక్షుడు జాన్ క్వీన్సీ ఆడమ్స్ హయాంలో పనిచేశారు. స్పీకర్ ఆఫ్ ది హౌస్, అమెరికా ప్రతినిధుల సభకు అత్యంత శక్తివంతమైన స్పీకర్గా పేరు పొందారు. సెనేటర్, కెంటకీ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఆయన 5 సార్లు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు, కానీ విజయం సాధించలేకపోయారు. ది గ్రేట్ కాంప్రమైజర్, అమెరికాలో ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన 3 ప్రధాన ఒప్పందాలు దేశాన్ని కాపాడాయి. డేవిడ్ లెటర్మన్ అమెరికన్ టెలివిజన్ చరిత్రలో ఒక లెజెండరీ టాక్ షో హోస్ట్, కమెడియన్, ప్రొడ్యూసర్. రాత్రిపూట ప్రసారమయ్యే లేట్ నైట్ టాక్ షోల స్వరూపాన్నే మార్చేసిన ఘనత ఆయనది. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. లెటర్మన్ ఏప్రిల్ 12, 1947న ఇండియానాలోని ఇండియానా పోలీస్లో జన్మించారు. సుదీర్ఘమైన కెరీర్. లెటర్మన్ అమెరికా టెలివిజన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు లేట్ నైట్ టాక్ షో హోస్ట్గా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన దాదాపు 33 ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారు. లేట్ నైట్ విత్ డేవిడ్ లెటర్మన్ 1982లో ప్రారంభమైంది. ద లేట్ షో విత్ డేవిడ్ లెటర్మన్ 1993లో ప్రారంభించి 2015లో రిటైర్ అయ్యే వరకు కొనసాగించారు. వినూత్నమైన శైలి. లెటర్మన్ తనదైన వెటకారం, పొడి హాస్యం, వింతైన ప్రయోగాలతో ప్రసిద్ధి చెందారు. ఆయన షోలో కొన్ని విభాగాలు కూడా ఫేమస్. టాప్ 10 లిస్ట్, ఏదైనా ఒక అంశంపై 10 తమాషా కారణాలు చెప్పడం, స్టూపిడ్ పెట్ ట్రిక్స్, పెంపుడు జంతువులు చేసే వింత పనులను ప్రదర్శించడం, తన ఆఫీస్ బిల్డింగ్ పై నుండి వస్తువులను కింద పడేయడం వంటి పిచ్చి పిచ్చి పనులతో యువతను బాగా ఆకట్టుకునేవారు. క్లైర్ డేన్స్ ఒక ప్రముఖ అమెరికన్ నటి. 3 దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆమె కెరీర్లో అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె ముఖ్యంగా టెలివిజన్ సిరీస్లలో చేసే పాత్రలకు, ఎమోషనల్ నటనకు ప్రసిద్ధి. ఆమె గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కెరీర్ ఆరంభం మరియు బ్రేక్ త్రూ. 1979 ఏప్రిల్ 12న న్యూయార్క్ నగరంలో జన్మించారు. మై సో కాల్డ్ లైఫ్ 1994లో వచ్చిన ఈ టీనేజ్ డ్రామా సిరీస్తో ఆమె టెలి రంగంలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె పోషించిన అంజలా చేస్ పాత్రకు గాను కేవలం 15 ఏళ్ల వయసులోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హోమ్ ల్యాండ్. క్లైర్ డేన్స్ కెరీర్లో అత్యంత ప్రసిద్ధమైన పాత్ర హోమ్ ల్యాండ్ సిరీస్లోని క్యారీ మ్యాథిసన్. ఈ సిరీస్లో ఆమె ఒక బైపోలార్ డిసార్డర్ ఉన్న CIA ఏజెంట్గా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. సిర్సా రోనన్ ప్రస్తుత తరానికి చెందిన ప్రపంచ స్థాయి నటీమణుల్లో ఒకరు. ఐర్లాండ్కు చెందిన ఈమె చాలా చిన్న వయసులోనే అద్భుతమైన నటనను ప్రదర్శించి 4 సార్లు ఆస్కార్ నామినేషన్లు పొంది రికార్డు సృష్టించారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. సాయిర్సే ఉనా రోనన్ 1994 ఏప్రిల్ 12న న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్ ప్రాంతంలో జన్మించారు. పేరు పలకటం ఎలా? ఆమె పేరు సాయర్సే.
పలకడం చాలా మందికి కొంచెం కష్టంగా ఉంటుంది. దీన్ని శేర్షా అని పలకాలి. ఆమె తన ఇంటర్వ్యూలో తరచుగా తన పేరును ఎలా పలకాలో సరదాగా వివరిస్తూ ఉంటారు. కెరీర్ మైలురాళ్ళు. అటోన్మెంట్. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఈ సినిమాలో ఆమె ప్రదర్శించిన నటనకు ఉత్తమ సహాయ నటిగా మొదటిసారి ఆస్కార్ నామినేషన్ పొంది అందరి దృష్టిని ఆకర్షించారు. బ్రూక్లిన్. 1950ల కాలంలో ఐర్లాండ్ నుండి అమెరికాకు వలస వచ్చిన యువతిగా ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లేడీ బర్డ్. ఈ సినిమాలో ఒక టీనేజ్ అమ్మాయిగా ఆమె నటనకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. లిటిల్ వుమెన్. జో మార్చ్ అనే చారిత్రాత్మక పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అద్భుతం.